హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ పార్ట్ 1 చూస్తున్నాం. ఇందులో ఈరోజు మనం మొత్తం 9 ఎంసీక్యూస్ని అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలను పంచుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఇది. ఈ క్వశ్చన్ ఏంటంటే, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MCA 21 డేటాబేస్ యొక్క ప్రాథమిక విధిని కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? సో ఈ నాలుగు స్టేట్మెంట్స్లో ఏది ఉత్తమం అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2. ఇక్కడ మనం ఆన్సర్ తెలుసుకోవడం కాకుండా దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడమే మనం ఈ వీడియో యొక్క అసలైన లక్ష్యం. సో ఆర్థిక సూచికలు మరియు జీడిపిని వృద్ధిని ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పింది, ఇది రాంగ్. అదేవిధంగా పారిశ్రామిక యూనిట్ల నమోదు నియంత్రణను సులభతరం చేయడానికి, ఇది కూడా రాంగ్. కార్పొరేట్ గవర్నెన్స్ మరియు మోసం గుర్తింపునకు పర్యవేక్షించడానికి, ఇది కూడా రాంగ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కార్పొరేట్ సమ్మతి మరియు రెగ్యులేటరీ ఫైలింగ్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ను అందించడం. సో దీనికి సంబంధించిన వివరాలను చూస్తే MCA 21 డేటాబేస్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఇది నిర్వహించబడుతుంది. భారతదేశంలో కార్పొరేట్ సమ్మతి మరియు రెగ్యులేటరీ ఫైలింగ్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. ఇది కంపెనీలను నమోదు చేసుకోవడానికి, పత్రాలను ఫైల్ చేయడానికి మరియు కార్పొరేట్ పాలనకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా MCA 21 కార్పొరేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు సామర్థ్యాలను పెంచుతుంది. అంతిమంగా దేశవ్యాప్తంగా మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణ మరియు వ్యాపార విధానాలను ఇది దోహదపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు UPSC స్థాయిలో ఉన్న క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్లను మీరు కనీసం దీనికి సంబంధించిన PDFని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉచితంగా. ఫ్రెండ్స్, అదేవిధంగా అంటే మనం న్యూస్లో వచ్చిన అంశాలను బేస్ చేసుకొని మనము MCQస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ పోస్ట్ అనే వెబ్సైట్లో వచ్చింది. సో మన క్వాడ్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన క్యాన్సర్ మూన్ షూట్ ఇనిషియేటివ్కి సంబంధించిన అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మనం ఈ క్వశ్చన్ని తీసుకురావడం జరిగింది. సో క్రింది వాటిలో ఏ సంస్థ క్యాన్సర్ మూన్ షూట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఇందులో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం భారతదేశం నుండి $10 మిలియన్ల నిబద్ధత ఉంది అని చెప్పేసి. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి క్వాడ్. సో క్వాడ్ అనేది ఈ మూన్ షూట్ క్యాన్సర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో దీనికి సంబంధించి మనం చాలా కీలకమైన 2-3 పాయింట్లను చూద్దాము. క్యాన్సర్ మూన్ షాట్ అనేది క్యాన్సర్ పరిశోధనను వేగవంతం చేయడము, స్క్రీనింగ్ మరియు చికిత్స ఎంపికలను మెరుగుపరచడం కొరకు ఉద్దేశించిన ఒక సహకార ప్రయత్నం. ఈ సందర్భంలో భారతదేశం నుండి ప్రత్యేకంగా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం $10 బిలియన్ నిధి, దీంతోపాటు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు గవి 40 మిలియన్ల వరకు వ్యాక్సిన్లను అందిస్తున్నాయి. ఈ భాగస్వామ్యం ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను ఇది కొంచెం హైలైట్ చేస్తుంది. అందులో ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ మరియు సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో, అంటే ఈ సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఇది ఫోకస్ చేస్తుంది. సో ఇది క్యాన్సర్ మూన్ షూట్ పైన క్వశ్చన్. అంటే చాలా ఈజీ. ఇప్పుడు క్యాన్సర్ మూన్ షూట్ అన్నప్పుడు అంటే క్యాన్సర్ కాబట్టి రోగానికి సంబంధించి సో మనకు WHOనో సో ఈ యూనిసెఫ్ అనుకుంటాము మనం. అంటే క్వశ్చన్ గురించి ఎక్కడ మనము చూడనప్పుడు, విననప్పుడు, చదవనప్పుడు ఆన్సర్ చేయడం కష్టం. కనీసం ఒక్కసారైనా మనం ఇట్లా వినున్నా కానీ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ అది క్వశ్చన్కి సందర్భం ఏంటంటే, కేంద్ర హోం మరియు సహకార మంత్రి ఇటీవల శ్వేత విప్లవం 2.0 కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని ప్రారంభించారు. పాల డైరీలు మహిళల సాధికారతను మరియు పోషకాహార లోపంపై పోరాడడానికి ఇది సహాయపడతాయని పేర్కొనడం జరిగింది. సో మహిళా సాధికారత, సో అందులో ముఖ్యంగా పోషకాహార లోపంపై ఫైట్ చేయడానికి ఈ శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ 2.0 అనేది తీసుకురావడం జరిగింది. సో ఇవి న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏంటంటే,
శ్వేత విప్లవం 2.0 గురించి ఈ కింది ప్రకటనలను పరిగణించండి అని చెప్పేసి ఈ సరైన స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు ఈ రెండిట్లో. సో మొదటిది వచ్చేసి మహిళా రైతులకు సాధికారత కల్పించడం మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఇది ఒక సమగ్ర కార్యక్రమం. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రానున్న 5 ఏళ్లలో డైరీ సహకార సంఘాల ద్వారా పాల సేకరణను 50% పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం అని. సో ఈ రెండిట్లో మనకు చూస్తే అందులో మహిళా రైతుల సాధికారత ఉంది, ఇక్కడ పాల డైరీ ఉంది, కాబట్టి 2 స్టేట్మెంట్లు కరెక్టే అని మనం అనుకుంటాము. సో ఫ్రెండ్స్, కాకపోతే మనము స్టేట్మెంట్ సగం చూసే ఆన్సర్ మనకు డిసైడ్ చేయకుండా స్టేట్మెంట్లో ఉన్న సెకండ్ పార్ట్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే మనల్ని మిస్లీడ్ చేస్తారు. స్టార్టింగ్ చూడంగానే కరెక్ట్ అనిపించింది, స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటాం. అలా కాకుండా మనం పూర్తిగా చదవాలి, చదివి ఆ తర్వాతనే డిసైడ్ అవ్వాలి ఆ స్టేట్మెంట్ రైటా రాంగా అనేది. సో మనకి ఈ క్వశ్చన్ విషయంలో ఈ 2 స్టేట్మెంట్లు కూడా రైటే. సో ఈ నేపథ్యంలో మనకు ఈ శ్వేత విప్లవం సంబంధించిన కొన్ని పాయింట్స్ని అయితే మనం చూద్దాము. ఇది మహిళా రైతులకు సాధికారత కల్పించడం మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా రూపొందించిన ఒక సమగ్ర కార్యక్రమం. అయితే ఇది 4 రంగాలపైన దృష్టి పెడుతుంది. మహిళా రైతులకు సాధికారత కల్పించడం ఒకటి, స్థానిక పాల ఉత్పత్తిని పెంపొందించడం, డైరీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు డైరీ ఎక్స్పోర్ట్స్ని పెంచడం. సో శ్వేత విప్లవం 2.0 కింద పాల సేకరణలో పాలు పంచుకొని గ్రామాలు మరియు పంచాయతీలోని పాడి రైతులకు మార్కెట్ యాక్సెస్ని అందించడం మరియు పాల సేకరణలో సంఘటిత రంగం వాటా పెంచడం. దీని ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో పాడి సహకార సంఘాల ద్వారా పాల సేకరణ 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. సో 5 సంవత్సరాల్లో 50% పెంచాలన్న లక్ష్యము మరియు మహిళా రైతులను సాధికారత కల్పించడము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించడం అనేవి ఈ స్కీమ్ యొక్క లక్ష్యాలు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని అయితే మొత్తం చూడండి. సో మనకు మరొకటి 4th క్వశ్చన్ వచ్చేసి దీనికి నేపథ్యం చూద్దాము. ఇటీవల ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ ప్రెసిడెంట్ అండ్ సెంటర్ నేషనల్ డి ఎడ్యూడ్ స్పేషియల్, అంటే ఇది అక్కడ ఫ్రెంచ్కి సంబంధించిన మన నాసా లాంటి సంస్థ, అతను ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 60 సంవత్సరాల ఫ్రెంచ్ ఇండియా అంతరిక్ష సహకారం జరుపుకోవడం నుండి గగన్యాన్ మరియు తృష్ణ మిషన్ల వరకు కూడా అనేక అంశాలపై అతను ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రెసిడెంట్ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ తృష్ణ అనే మిషన్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మనకు చాలా కీలకంగా మారింది. సో దీనికి సంబంధించి మనము క్వశ్చన్ని చూద్దాము. ఈ క్వశ్చన్ చూడడం ద్వారా మోడల్ క్వశ్చన్గా మనం ప్రాక్టీస్ చేయడంతో పాటు దీనికి సంబంధించిన సమాచారం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ తృష్ణ మిషన్ గురించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది అనేది ఇక్కడ అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ మధ్య సహకార ప్రయత్నం. అదేవిధంగా 2 పేలోడ్లలో థర్మల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ అధిక రిజల్యూషన్ ఉష్ణోగ్రతను మరియు ఎమిసివిటీ మ్యాపింగ్ను ఇస్రో రూపొందించింది మరియు అభివృద్ధి చేస్తుందని. అయితే ఈ విషయంలో ఏంటంటే ఇండియాకు సంబంధించిన స్పేస్ ఏజెన్సీ మరియు ఫ్రెంచ్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ 2 ఒక్కొక్క పేలోడ్ని డెవలప్ చేశాయి. ఆ పేలోడ్ ఏం పని చేస్తుంది అనేది ఇక్కడ కీలకం. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ రెండింటిని రివర్స్లో ఇచ్చారు. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, స్టేట్మెంట్ 1 కరెక్ట్. సో ఈ నేపథ్యంలో మనం వీటికి సంబంధించిన పూర్తి వివరాన్ని అయితే కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. తృష్ణ అంటే ఫుల్ ఫామ్ థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. తర్వాత దీన్ని ఫ్రెంచ్ ఇస్రో అనేది రూపొందించింది. తర్వాత ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ యొక్క సహకారంతో దీని యొక్క లక్ష్యాలు భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష సంపద యొక్క ఆరోగ్యం మరియు వాటర్ సైకిల్ యొక్క డైనామిక్స్ గురించి మరియు తాత్కాలిక రిజల్యూషన్ పరిశీలనను అందించడానికి ఇది రూపొందించబడింది. ఇది అర్బన్ హీట్ ఐలాండ్స్ యొక్క సమగ్ర అంచనా, అగ్నిపర్వత కార్యకలాపాలు మరియు భూ ఉష్ణ వనరులతో ముడిపడి ఉన్న ఉష్ణ క్రమరాహిత్యాలను అంటే ఉష్ణోగ్రతలో ఉన్న హెచ్చుతగ్గులను గుర్తించడం, మంచు కరిగే ప్రవాహం మరియు గ్లేసియర్స్ యొక్క డైనామిక్స్ పైన ఖచ్చితమైన పర్యవేక్షణకు సహాయపడుతుంది.
అదేవిధంగా వాతావరణంలోని నీటి ఆవిరి మరియు క్లౌడ్ కవర్లపై విలువైన డేటాను అందిస్తుంది. సో పేలోడ్లు మొత్తం 2 కదా. పేలోడ్లు తృష్ణ ఉపగ్రహం 2 ప్రాథమిక పేలోడ్లలో అమర్చబడి ఉంది. ఈ తృష్ణ అనే ఉపగ్రహంలో 2 పేలోడ్లు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇది, తర్వాత ఇది సెకండ్. సో ఫస్ట్ TIR థర్మల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్. సో దీన్ని ఫ్రెంచ్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది. సో ఇది ఏం చేస్తుందంటే అధిక రిజల్యూషన్ ఉపరితల ఉష్ణోగ్రతలను ఎమిసివిటీ మ్యాపింగ్ సామర్థ్యాలను ఇది రూపొందిస్తుంది. దీని ద్వారా ఇమేజింగ్ సెన్సార్లను కలిగి ఉంది. తర్వాత మన ఇస్రో రూపొందించిన పేలోడ్ VNIR-SWIR పేలోడ్. ఇది ఇస్రోచే అభివృద్ధి చేయబడింది. బయోఫిజికల్ రేడియేషన్ బడ్జెట్ వేరియబుల్లను రూపొందించడానికి ఈ ఉపరితల ప్రతిబింబం యొక్క వివరణాత్మక మ్యాపింగ్ కొరకు 7 స్పెక్ట్రల్ బ్యాండ్లను కలిగి ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ TIR అనేమో ఇది బయోఫిజికల్ సంబంధించి అని చెప్పేసి, మరియు VNIR-SWIR అనేదేమో ఉపరితల ఉష్ణోగ్రతలకు సంబంధించి దీన్ని పనిచేస్తాయని చెప్పేసి స్టేట్మెంట్లో పైన ఇచ్చారు. అది రాంగ్, రివర్స్లో ఇచ్చారు. అంటే ఫస్ట్ హాఫ్ స్టేట్మెంట్ అంటే జనరల్గా ఇప్పుడు వస్తున్న MCQsలో ఏంటంటే ఒక స్టేట్మెంట్లో ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ కరెక్ట్ ఇచ్చి సెకండ్ రాంగ్ ఇవ్వడము, లేకపోతే 2 అంశాలకు ఇచ్చి ఒకదాంతో ఒకటి దీనికి సంబంధించి ఇది కరెక్ట్, ఈ సెకండ్ ఆప్షన్ సంబంధించి ఈ ఫలానా స్టేట్మెంట్ కరెక్ట్ అనుకోండి, దీంతో ఇది చేస్తుందని ఇది చేస్తుందని చెప్పేసి ఇట్లా రివర్స్లో ఇస్తారు. కాబట్టి మనము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. అయితే మనకు క్వశ్చన్స్ ఇలా వస్తాయని కూడా కనీసం తెలిసి ఉండాలి, లేకపోతే ఆన్సర్ చేయడము అక్కడ క్వశ్చన్ని చదవడానికి సమయం పడుతుంది. కాబట్టి టైం వేస్ట్ అయ్యి తెలిసిన క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేయకుండా వచ్చేస్తాము. సో భూమధ్య రేఖ వద్ద స్థానిక సమయం మధ్యాహ్నం 12:30 గంటలకు 761 కిలోమీటర్ల ఎత్తులో సూర్య సమకాలిక కక్షలో ఈ ఉపగ్రహం పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు కృష్ణ మిషన్ ఇండియా ఫ్రెంచ్ సహకారంతో. ఆ తర్వాత ఇక్కడ న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ చూడవచ్చు. ఒక చిన్న 2024 PT ఫ్రై అనే చిన్న గ్రహశకలం, దీనినే మినిమూన్ అని అంటున్నాము. సో మనం ఈరోజు దీని మీద 2 క్వశ్చన్లను అయితే కవర్ చేసినాము. సో మినిమూన్ గురించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో తప్పు స్టేట్మెంట్లు ఏవి గుర్తించండి అని చెప్పారు. సో స్టేట్మెంట్ 1 and 2 రెండు కూడా ఇక్కడ రాంగ్. సో ఎందుకు రాంగ్ అనేది ఇక్కడ చూసుకుంటే, సో ఫ్రెండ్స్ మన ఈ వీడియోస్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి అని చెప్పేసి మనం ముందు చూడడం ద్వారా ఎగ్జామ్లో టైం వేస్ట్ కాకుండా, అదేవిధంగా మన ప్రిపరేషన్లో కూడా ఏ విధంగా చదవాలనేది మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఈ ఫార్మాట్లో అర్థం చేసుకోవడము, చదవడం, ఆలోచన చేయడం చేస్తుంది. కాబట్టి భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి తప్పించుకోవడంలో విఫలమై కొంత సమయం పాటు గ్రహం చుట్టూ తిరుగుతూ ఉండే చిన్న చంద్రులు అనేక ఉన్నాయి. వాటినే గ్రహశకలాలు అంటారు. అయితే జనరల్గా ఫ్రెండ్స్ మనకు ఆస్టరాయిడ్ బెల్ట్ అని ఉంటుందిగా ఈ కొన్ని గ్రహాల మధ్యలో. ఇందులో కొన్ని కోట్ల కొద్ది గ్రహశకలాలు ఉంటాయి. ఇవి ఇక్కడ నుంచి విడిపోయి ఇటువైపు ప్రయాణిస్తుంటాయి. అందులో నుంచి వచ్చిన గ్రహశకలమే ఇది మినిమూన్ అని మనం అంటున్నాము. సో వీటిని గుర్తించడం చాలా కష్టం. భూమి యొక్క 4 చిన్న చంద్రులు మాత్రం ఇప్పటివరకు మనం చూసాము. కానీ ఏవి కూడా ఇప్పటివరకు భూమి చుట్టూ తిరుగుతూ మనకు కనిపించలేదు. సో ఇవి జనరల్గా కొన్ని దశాబ్దాలలో ఇలాంటివి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు PT5 2024 దీనికి సంబంధించిన ఈ గ్రహశకలానికి సంబంధించిన విషయాలను చూద్దాము. ఇది అపోలో క్లాస్ NEO మరియు 2022 NX-1 వంటి మునుపటి మినిమూన్ల కక్షలతో పోలి ఉంటుంది. ఇవి గతంలోనే ఇలాంటి మినిమూన్స్ వాటికి పోలిన కక్షలను ఇది కూడా కలిగి ఉంది. తర్వాత నాసా నిధులతో అస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ మిషన్ అట్లాస్ సహాయంతో ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఇది కేవలం 33 అడుగుల పొడవు ఉందని అంచనా వేయబడింది. సో దీన్ని సాధారణ టెలిస్కోప్లతో మనం చూడలేము. కాబట్టి శాస్త్రవేత్తలు ఉపయోగించే ఈ ఖగోళ టెలిస్కోప్ల పరిధిలో మనం చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత సరగసి యుద్ధంలో పోరాడిన సైనికులకు మరణానంతరం ఏ సైనిక గౌరవం లభించింది అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. సో ఇది ఈనాటిది కాదు, గతంలో మన భారతదేశ చరిత్రలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఉన్నది. సో దీనికి సంబంధించినది కూడా మనం చూద్దాము.
సరగసి యుద్ధంలో పోరాడిన 21 మంది సైనికుల మరణానంతరము ఇది ఇచ్చారు. సో ఇది ఆ సమయంలో భారతీయులకు సైనికులకు ఇచ్చిన అత్యున్నత శౌర్య పురస్కారం. అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఇస్తున్న పరమవీర చక్రతో ఇది సమానమైనది కాబట్టి ఇది వార్తల్లో ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇది మనకు నాగాల్యాండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక చిల్లీ ఫెస్టివల్. సో మిరపకాయకు సంబంధించిన ఉత్సవాలు. రాజా మిర్చి అని పిలువబడే నాగరాజు మిరపకాయ కింది వాటిలో దేనితో సంబంధించిందంటే దీనికి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ప్రపంచంలోని అత్యంత వేడి మిరపకాయలలో ఇది ఒకటంటారు. సో దీనికి సంబంధించిన సమాచారం అయితే తెలుసుకుందాం. రాజా మిర్చి అని పిలువబడే నాగరాజు మిరపకాయ ప్రపంచంలో అత్యంత వేడి మిరపకాయలు ఒకటిగా ప్రసిద్ధి చెందింది. SHU 1 మిలియన్ కంటే ఎక్కువగా ఉంది. ఇది నాగాలాండ్లో గణనీయమైన సాంస్కృతిక మరియు ఆర్థిక విలువను కలిగి ఉంది. ఇది నాగా వంటకాలకు కేంద్రంగా ఉంది. ఈ మిరప గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ద్వారా ధృవీకరించబడింది మరియు దీనికి భౌగోళిక జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా దీనికి రావడం జరిగింది. సో ఇది నాగాలాండ్ స్టేట్కి సంబంధించింది. సో అదేవిధంగా క్లెప్టోపరాసిటిజం మరియు ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు సంబంధించి ప్రకటనలు ఇచ్చారు. సో వీటిలో ఏవి సరైనవి అంటే స్టేట్మెంట్ 1 and 3 సరైనవి. సో దీనికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూద్దాం. ఈ పక్షులు ఇతర పక్షులను ఎరగా తిరిగి పొందేలా బలవంతం చేస్తాయి, తద్వారా వాటి ఆహారాన్ని దొంగలిస్తాయి. సో ఈ నేపథ్యంలో స్టేట్మెంట్ 1 కరెక్ట్. పిచ్చుకలు మరియు పించ్ల వంటి భూ సంబంధమైన పక్షులలో ఇది సాధారణంగా గమనించబడదు. సో స్టేట్మెంట్ 2 రాంగ్. ఈ ప్రవర్తన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులను వ్యాపింపజేస్తుంది. ప్రత్యేకించి లాలాజలం ద్వారా పూసిన ఆహారంతో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది ఈ క్లెప్టోపరాసిటిజం అనేది ఇతర జాతుల నుండి ఆహారాన్ని దొంగలించే పక్షులను ఎరగా బలవంతంగా తిప్పికొట్టడాన్ని సూచిస్తుంది. అదేవిధంగా క్లెప్టోపరాసిటిజం సముద్ర పక్షుల జనాభాలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులను వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. సో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు ఈ క్లెప్టోపరాసిటిజం లాంటి సముద్ర పక్షుల ద్వారా అది వ్యాప్తి చెందుతుంది. ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి కొత్త కోయిలకాంత్ శిలాజం యొక్క ఆవిష్కరణలో ఏ భౌగోళిక నిర్మాణం ముడిపడి ఉందని చెప్పేసి ఈ న్యూ ఫాజిల్ ఫిష్కి సంబంధించిన ప్లేట్ టెక్టానిక్ మ్యాప్ వీటికి సంబంధించి వార్తల్లో ఉంది. సో దీని నేపథ్యంలో గోగో నిర్మాణం అని చెప్పవచ్చు. తర్వాత మినీ మూన్కి సంబంధించిన మరొక అంశం ఇది. స్పేస్ రాక్ ఈజ్ అబౌట్ టు బికమ్ ఎర్త్స్ న్యూ మినీ మూన్. సో ఇక్కడ నుంచి ఇది తిరుగుతూ PT5 2024 అనేది ఈ గ్రహశకలం భూమి చుట్టూ తిరుగుతుంది. 2 నెలలు తిరిగిన తర్వాత తిరిగి వెళ్ళిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ కింది వాటిలో ఏది సరైనది అని అంటే ద కైపర్ బెల్ట్ నుంచి ఉద్భవించిందని ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. ఇది గ్రహశకలం 2024 PT5 పూర్తి కక్షను పూర్తి చేయకుండా గుర్రపుడెక్క ఆకారపు మార్గాన్ని అనుసరిస్తూ భూమి యొక్క గురుత్వాకర్షణ ద్వారా తాత్కాలికంగా సంగ్రహించబడిన మినిమూన్స్ అని పిలువబడేటువంటి సంఘటనలు భూమికి సమీపంలో ఉన్న వస్తువులను అధ్యయనం చేయడానికి ఒక శాస్త్రవేత్తలకు విలువైన అవకాశాన్ని అందిస్తాయి. ఇది అట్లాస్ ప్రోగ్రాం ద్వారా కనుగొనబడింది. ఇంతకుముందు క్వశ్చన్లోనే మనం మాట్లాడుకున్నట్టు. అదేవిధంగా అస్టరాయిడ్ బెల్ట్ నుంచి ఇది రావడం జరిగింది. ఫ్రెండ్స్ అదేవిధంగా చివరి క్వశ్చన్ వచ్చేసి కార్బన్ క్యాప్చర్ అండ్ కార్బన్ యూటిలైజేషన్ సాంకేతికతకు సంబంధించింది. సో మన ఇండస్ట్రియల్ నుంచి పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ని అట్లా వాతావరణంలోకి వదిలేయకుండా దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని వేరే వాటికి ఉపయోగపడేలా మార్చడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించింది అయితే మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో దీంట్లో మనకు స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ మొత్తం 3 స్టేట్మెంట్లలో. అయితే భారతదేశం మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ పైలట్ ప్రాజెక్ట్ని కార్బన్ డైఆక్సైడ్ని మిథనాల్ వంటి రసాయనాలుగా మార్చడంపై దృష్టి సారించింది. సో భారతదేశం దీనిపై మొదటి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టగా దీనికి సంబంధించి అయితే మనకు క్వశ్చన్ ఇచ్చారు. CCU సాంకేతికతను కార్బన్ డైఆక్సైడ్ని సంగ్రహించడం మరియు దానిని శాశ్వతంగా భూగర్భంలో నిల్వ చేయకుండా, భూగర్భంలో గతంలో నిల్వ చేసేది ఇప్పుడు నిల్వ చేయకుండా మిథనాల్ వంటి ఉపయోగకరమైన రసాయనాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. సో
మనకు అక్కడ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే భూగర్భంలో నిల్వ చేస్తామని, కానీ నిల్వ చేయకుండా దాన్ని మిథనాల్గా మార్చి, మిథనాల్ అంటే ఒక కెమికల్గా మార్చి దాన్ని ఉపయోగించేలాగా ఈ సాంకేతికతను తీసుకురావడం జరిగింది. పూణేలోని పైలట్ ప్లాంట్ ఈ మార్పిడి ప్రక్రియపై దృష్టి పెడుతుంది. అదేవిధంగా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ సెక్టర్ భారతదేశం యొక్క కార్బన్ ఉద్గారాలలో దాదాపు 30% దోహదపడుతుంది. సో ఇది CCU సాంకేతికతకు చాలా కీలకమైన లక్ష్యం. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు మనము చెప్పుకున్న అతి ముఖ్యమైన 9 MCQs. సో నేను ఫస్ట్ టైం అయితే వీటికి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను. నాలో నేను చెప్పే దాంట్లో మార్పులు ఏమన్నా మీరు ఉండాలని భావిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి. నేను వాటిని పాజిటివ్గా తీసుకొని మార్పులు చేసుకుంటా. అదేవిధంగా మనము జస్ట్ ఈ వీడియో కంటే ముందే మనం సెప్టెంబర్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 అనేది మనం ఒకటి వీడియో రిలీజ్ చేసాం, దాన్ని కూడా చూడండి. జస్ట్ వీటిని ఇట్లా ఒకసారి విని వదిలేయాలి. మనం వీటిని చూసి వీటిని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ వాటిని ప్రింట్ ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. సో మనకు విని వదిలేయడం ద్వారా ఏంటంటే మనం వీటి మీద మనకు బ్రెయిన్కి అయితే కంప్లీట్ మనకు ఒక ఏమంటారు ఒక మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధమైన క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈ టాపిక్ న్యూస్లో వచ్చింది కాబట్టి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అనేసి మనము ఆ టాపిక్ పైన మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.